మనకు సీనియర్ క్లాస్ ఈరోజు 4th లెసన్ తీసుకుంటారు. అక్కరండి. పిల్లలు ప్రైజ్ ది లార్డ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి, తమ్ముడు కరుణాకర్, ఫిలోమన్, స్టీఫెన్కి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బెతెస్దా ప్రార్థనా మందిరంలో దాదాపు అన్ని సంవత్సరాలు చాలా సంఘాలకు వెళ్తూ ఉంటాము. బెతెస్దా ప్రార్థనా మందిరంలో దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మన థీమ్ ఏంటమ్మా? వర్క్ వర్ది ఆఫ్ ద లార్డ్. కొలొసియన్స్ 1:10. మన సీనియర్స్లో మన థీమ్ ఏంటి? మెయిన్ అమ్మా చెప్పండి. మీకు వచ్చిన ఆన్సర్స్ అన్నీ చెప్పేసేయండి. ఇంకా ఏంటమ్మా మెయిన్ థీమ్ ఏం నడుస్తుంది సీనియర్స్లో? ఫస్ట్ డే సెకండ్ డే చెప్పింటారు కదా, ఫ్రూట్ ఆఫ్ ది కదా, వర్క్ బుక్లో కూడా ఉంది కదా. ఏం పండ్లు ఉన్నాయి? ఏం పండ్లు? యాపిల్ పండ్లా? ఏం పండ్లు కనిపిస్తున్నాయి మనకు ఆత్మఫలంలో? వర్క్ బుక్ చేయట్లేదా? ఇంకా ఇవ్వలేదు వర్క్ బుక్ వీళ్ళకి. దాంట్లో ఏమున్నాయి? అన్నకు చెప్పకూడదు. అన్న సీనియర్ అయిపోయి చాలా కాలం అయిపోయింది. కాదమ్మా, మీకు ఐఎమ్ స్పీకింగ్ తెలుగే మాట్లాడుతున్నానా? నాకు డౌట్ వస్తుంది, ఎందుకంటే మేము ఇంట్లో కన్నడ మాట్లాడతాం, ఇక్కడ తెలుగే మాట్లాడుతున్నాను కదా. ఏం పండ్లు ఉన్నాయి మీ వర్క్ బుక్లో? గ్రేప్స్. అది చెప్పండి. ఈ గ్రేప్స్ దేనికి సాదృశ్యము? దేనికి సాదృశ్యం? బైబిల్స్ ఉన్నాయా? యోహాను సువార్త 15వ అధ్యాయం. ఏమంటున్నాడు? ఐఎమ్ ది ట్రూ వైన్. తెలుగు అందుకు నాకు ఇప్పుడు అర్థమైంది మీరందరు ఇంగ్లీష్ పిల్లలు అనేసి. హూ సెడ్ ఐఎమ్ ది ట్రూ వైన్? హూ సెడ్? కరుణాకర్ అంకులా? బెంజమిన్ అంకులా? హూ సెడ్ దీస్ వర్డ్స్? ఐఎమ్ ది ట్రూ వైన్. యు ఆర్? మీరెవరు? దాని తర్వాత చదవండి. యు ఆర్ బ్రాంచెస్. హీఈస్ ద ట్రూ వైన్. మీకు బ్రాంచెస్ ఉన్నాయా? ఆ గెలలో బ్రాంచెస్ కనిపిస్తున్నాయా? తీగలు. తెలుగులో దాన్ని తీగలు అంటారు. ఆ తీగలు మనము. తీగలు ద్రాక్షావళిలో నిలిచి ఉంటే కానీ ఫలించవు కదా. ఇప్పుడు మొదటి రోజు మనం ఏం చూసుకున్నాము? మెయిన్ లెసన్ వచ్చేసి ద్రాక్షావళి గురించి నేర్చుకున్నాం. సెకండ్ డే ప్రేమ, లవ్ వన్ అనదర్ యాజ్ గాడ్ లవ్డ్ అస్. గాడ్ సో లవ్ ద వరల్డ్. John 3:16 అందరికి నోటెడ్ రావాలి కదా. గాడ్ సో లవ్ ద వరల్డ్ అండ్ హీ గేవ్ హిస్ బిగాటెన్ సన్. అలానే ప్రేమ లేనివాడనైతే నేను వట్టివాడను. రెండో రోజు జాలీనా? జాయ్. డూ వీ రియల్లీ హ్యావ్ జాయ్ ఇన్ అవర్ హార్ట్స్? సీనియర్ బాయ్స్కి అయితే ఏదో ఒక జోక్ వేసుకోవడము అదే జాయ్. సెల్ ఫోన్లో ఒకటి షేర్ చేసుకోవడం అదే జాయ్. ఐ డోంట్ సే ఓన్లీ బాయ్స్, ఇట్ హ్యాపెన్స్ విత్ ద గర్ల్స్ ఆల్సో. దీస్ డేస్ youth are addicted to the reels. How many of you people have Insta? No problem, you can raise your hands. Okay, for God's sake, it's my request. మీకంటే నేను చాలా పెద్దదాన్ని, చేతులు జోడించి మీకు చెప్తున్నాను, దయచేసి ఇన్స్టా వాడొద్దండి. అది ఒక వల. ఇట్స్ అ నెట్. వి క్యాచ్ ఫిషెస్ బై థ్రోయింగ్ ద నెట్. చిన్నవి పడతాయి, పెద్దవి పడతాయి. మనము మొబైల్ చూడాలంటే ఏముండాలి? మనకి ఏముండాలమ్మా చెప్పండి? వి ఇంటరాక్ట్. అందరూ ఆంటీలాగా నేను వాక్యం చెప్పేసి వెళ్ళిపోను. వాక్యంతో పాటు మన ఇంటరాక్షన్ కూడా ఉండాలి. చెప్పండి ఏముండాలమ్మా? ఫోన్ వాడాలంటే ఏముండాలి? ఇంటర్ పక్కన పెడదాం, ఎందుకంటే మనం అందరం ఇంటర్లో అయిపోయాం. తర్వాత ఏంటి? నెట్. మనకు ఒక నెట్ కావాలి.
దట్ ఈస్ ద నెట్ వేర్ సాటన్ మేక్స్ యూ ఫాల్ ఇంటూ. 24 గంటలు ఉంటే మనకి వి ఆల్మోస్ట్ స్పెండ్ 20 hours విత్ ద ఫోన్ ఇఫ్ వీ హ్యావ్ ఎ హాలిడే. కాలేజ్కి వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు కాకుండా ఇంట్లో ఉన్నాం మనకు, మమ్మీతో మాట్లాడతామా? ఎన్ని రోజులైంది మమ్మీతో మాట్లాడి? డాడీతో మాట్లాడి ఎన్ని రోజులైంది? రేయ్ ఆ రీల్ చూడరా, నీకు పంపించాను, ఇది చూడరా. మరణానికి నాశనానికి వెళ్ళువారు అనేకులు ఇన్స్టాలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇరుకు మార్గంను చూస్ చేసుకునే వాళ్ళు కొంతమంది మాత్రమే. ఇది ఆషామాషిగా 10 రోజులు VBS పెడుతున్నారు, లక్షలు ఖర్చు పెడుతున్నారు, వెళ్ళిపోతున్నాం. మనం వస్తున్నాం, పాటలు కొత్త వాళ్ళు వస్తున్నారు, ఆంటీ వాళ్ళు వస్తున్నారు, పాటలు నేర్పిస్తున్నారు, ఇదే చెప్తున్నారు, చెయ్యొత్తామంటున్నారు, ఎత్తేస్తున్నాం. వి రియల్లీ హ్యావ్ జాయ్ ఇన్ అవర్ హార్ట్స్. రీల్ చూసినంతసేపు బాగుంది, స్క్రోల్ చేస్తూనే ఉన్నాం. అమ్మ అన్నం పెట్టింది, ఏం తింటున్నామో కూడా మనకు తెలియదు. డిడ్ వి ఎవర్ సా వాట్ యాక్చువల్లీ ఇస్ దేర్ ఇన్ ద ప్లేట్? ప్లేట్లో ఏముంది ఎప్పుడైనా చూసామా? కనీసము ఏం తింటున్నాము కూడా మనకు ధ్యాస ఉండట్లేదు. నాకు బర్డన్ ఈరోజు నాకు ఇచ్చిన ఒక సబ్జెక్టు పీస్ గురించి మాట్లాడమని. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ నిలబడిన తర్వాత సమాధానం గురించి కాకుండా నెట్ గురించి, మీకు రియల్ జాయ్ గురించి మాట్లాడమని ప్రభువు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అఫ్ కోర్స్ ఐ డూ స్పీక్ అబౌట్ పీస్. ఇఫ్ యూ హ్యావ్ ఇన్స్టా ప్లీజ్ డూ డిలీట్ ఫర్ ఎవర్. అంటే ఈరోజు ఏది నన్ను ఆషామాషి చెప్పట్లేదు నాన్న, వాట్ వీఆర్. లాస్ట్లో నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పి ముగిస్తాను, దానికి లైవ్ అవసరం లేదు, లాస్ట్లో లైవ్ తీసేద్దాం. ఎందుకంటే ఈ సాక్ష్యం గురించి నేను చెప్పడానికి, లైవ్లో చెప్పడానికి నేను ఇష్టపడను. టేక్ ఇట్ సీరియస్, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. కరోనాలో మనం చూసాము, ఎవరు వెళ్ళిపోతారో కూడా తెలియదు మనకి. న్యూస్ చూస్తూ ఉంటే పాప మాట్లాడుతూ పాప వెళ్ళిపోతుంది, మాట్లాడుతూ అబ్బాయి వెళ్ళిపోతాడు. మన లైఫ్ స్పాన్ మనకు తెలియదు. రిమైనింగ్ లైఫ్ వీ హ్యావ్ టు లివ్ ఫర్ క్రైస్ట్. రిమైనింగ్ లైఫ్ వీ హ్యావ్ టు స్పెండ్ ఫర్ క్రైస్ట్. దేవుని కోసం మన జీవితాన్ని. ఎంతోమందిని తీసుకొస్తున్నారు అంకులోళ్ళు, ఎంతో ఖర్చు పెట్టుకుంటున్నారు. మీకు స్నాక్స్ అని, ఇక్కడ వర్క్స్ అని, భోజనాలని, కరెంటు, వాటరు, ఇంకా వాట్ నాట్. దే ఆర్ స్పెండింగ్ ల్యాక్స్. ఏంటి పర్పస్ ఏంటి? ల్యాక్స్ స్పెండ్ చేయడంలో పర్పస్ ఏంటి? You should be saved from the net. You should have real salvation. You should have real joy. ఆ కాసేపే రీల్స్ చూసేంత వరకే మనకు జాయ్ ఉంటుంది. నిజంగా చెప్తాను, మన ఇంట్లో అక్కనో చెల్లో అమ్మనో అలాంటి రీల్స్ చేస్తే మనం చూస్తామా? నిజంగా చూస్తాం మనం? అమ్మని చేయమనండి అలాంటి రీలు, అలాంటి డ్రెస్సెస్ వేసుకొని. అక్కని చేయమనండి. మన ఇంట్లో మన అక్క, మన చెల్లి, మన అమ్మ బాగుండాలి. పక్కన వాళ్ళ రీల్స్ మాత్రం మనం చూస్తూ ఉంటాం. ఇట్స్ ఎ సిన్. షాల్ ఐ రిపీట్ వన్స్ అగైన్? ఇట్స్ ఎ సిన్. ఆ టైం మీరు బుక్స్ చదవండి. దెర్ ఆర్ మెనీ బుక్స్, మిషనరీ బుక్స్ చాలా ఉన్నాయి. గాడ్స్ పర్పస్ అబౌట్ యూ పీపుల్ ఈజ్ డిఫరెంట్, దట్ యూ హ్యావ్ టు ఆస్క్ గాడ్. మీకు బండి కావాలంటే ఎవరిని అడుగుతారు? తల్లిదండ్రులను అడుగుతాడు. ప్రభుని ఏం అడగాలంటే, ఈరోజు పీస్ గురించి మాట్లాడిన తర్వాత ప్రభుని ఏం అడగాలి మనం అంటే, గాడ్ వాట్ ఈస్ యువర్ పర్పస్ అబౌట్ మై లైఫ్? పుట్టాము, పెరిగాము, రీల్స్ చూసాము, చచ్చిపోయాం, అయిపోయిందా మన లైఫ్? దెర్ ఈస్ సమ్ పర్పస్ అబౌట్ యువర్ లైఫ్స్. గాడ్ హ్యాస్ హిస్ ఓన్ పర్పస్. ఇక్కడ మీరు వచ్చి కూర్చున్నారంటే ఇది ఆషామాష కాదమ్మా. దేవుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోపెట్టాడంటే దెర్ ఈస్ సమ్ పర్పస్. ఆ పర్పస్ ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు మనం మాట్లాడే లెసన్ పీస్, సమాధానం. డూ వీ రియలీ హ్యావ్ పీస్ ఇన్ అవర్ హార్ట్స్? అక్కతో కొట్లాడతాం, చెల్లితో కొట్లాడతాం. ముఖ్యంగా ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు అమ్మా నాన్నతో ఎక్కువ వాగ్వాదం చేస్తున్నారు. వీ డోంట్ వాంట్ టు లిజన్ టు మదర్ అండ్ ఫాదర్. నీకేం తెలుసమ్మా ఈ మాట? నీ చెయ్యొత్తమని నేను అడగను. ఈ మాట అన్నాం కదా అమ్మని, మా నీకేం తెలియదులే అమ్మా అన్నమా. డాడీని కూడా అంటాం,
డాడీ నీకేం తెలియదు డాడీ. మరి నీకేం తెలుసు? డాడీ చెప్పినప్పుడు వినకుండా డాడీ మీద కోపపడి వెళ్తే అది అసమాధానం. ప్రభు మన దగ్గర నుంచి కోరుకునేది సమాధానం మాత్రమే. ఏంటి ఆ సమాధానము? ప్రభు యెషయా గ్రంథంలో బైబిల్స్ ఓపెన్ చేయమనము. యెషయా గ్రంథంలో ప్రభువుకు ఒక పేరుంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి. అక్కడ మాత్రమే ఆయనకు అధిపతి అని పేరు పెట్టారు. అధిపతి అంటే హయ్యర్ ప్లేస్. సావరెన్ గాడ్ అంటే హీఈస్ ద మోస్ట్, హీ హ్యాస్ మోస్ట్ హయ్యర్ నేమ్. సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. అటువంటి సమాధానము మన దగ్గర నుంచి దేవుడు కోరుతున్నాడు ఈరోజు. ఏంటో సమాధానము? ఫ్రూట్ ఆఫ్ ది లైఫ్ పెట్టి పక్కన పీస్. కనిపిస్తుందమ్మా? ఫస్ట్ పీస్, ఓన్లీ పీస్ ఉందా? ఓన్లీ పీస్ ఉందా? ఓకే, ఇట్స్ ఓకే. ప్రతిరోజు మనం నేర్చుకున్నది ఇది. ఏంటమ్మా ఇది? బ్యాక్. ప్రతిరోజు మనం నేర్చుకున్నది ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్. చెప్పండి, ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్. అక్కడ చూసి చదవచ్చు మీకు రాకపోతే. తెలుగులో నేను ఒక పాట నేర్పించాను కదా. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ పిల్లలు కాబట్టి ఇంగ్లీష్లో చదవండి. ఆంటీ కింద పైన పక్కన అటు పక్కన ఎట్టో పెట్టేశారు ఆంటీ. ఎట్లా చదువుతాం మేము? ఓపెన్ యువర్ బైబిల్స్. కొలొసియన్స్ ఏందమ్మా? సారీ, గలేషియన్స్, గలతీ 5:22, గలేషియన్స్ 5:22. అందరు కలిసి చదవండి. గట్టి చదవాలి అందరూ. గలేషియన్స్ 5:22 కలిసి అందరు గట్టి చదవండి. లవ్, జాయ్, పీస్, దాన్నే శాంతి అని కూడా అంటారు. ఈ శాంతి మనకు ఎవరు అనుగ్రహిస్తాడు? బైబిల్స్ ఓపెన్ చేయం కానీ జాన్ గాస్పెల్ 14లో ఉంది. శాంతి గురించి ఇంటికి వెళ్ళి చదువుకోండి. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. సమాధానానికి ఇంకొక పేరు శాంతి. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లు కాదు. ఎట్లమ్మా దేవుని శాంతి? ప్రభు యేసుక్రీస్తు ప్రభువు శాంతి దూత, శాంతికర్త. అందుకనే క్రైస్తవులకు ఒక పేర్లు ఏంటంటే శాంతమూర్తులు. ఇప్పుడు ఏమిలేండి మనం శాంతమూర్తులు. వాళ్ళు ఒకటంటే మనము 4 అనేస్తాం. యేసు ప్రభు వారు తన సిలువనెక్కినప్పుడు ఎన్నో విధాలుగా ఆయనను హింసించారు. ఎప్పుడైనా అన్నారా? ఒక్కడే మాట అంటే, యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడవద్దండి, మీకోసం. నాకు నిజంగా ఈ వాక్యం చదివినప్పుడు ఎప్పుడో బైబిల్ రాయబడింది, చాలా సంవత్సరాల క్రింద, 2000 సంవత్సరాల క్రిందట ముందే బైబిల్ రాయబడింది. ఆ రోజుల్లోనే మీకోసం, మీ పిల్లల కోసం ఎందుకు ఏడవమనండి ఇప్పుడు అర్థమవుతుంది నాకు. మన పిల్లలు నెట్లో చిక్కుకుంటున్నారు. లైక్ అ ఫిష్ దే ఆర్ ఇన్ ద నెట్స్. ఇంటికి వెళ్ళడం ఆలస్యం, మొబైల్, నెట్, స్క్రోలింగ్, ఇదే మన లైఫ్ అయిపోతుంది. ఆ శాంతి కదా ప్రభు ఇచ్చేది. లోకం ఇచ్చినట్లు కాదు. ఇన్స్టా ఇచ్చేది లోకం శాంతి, ఫేస్బుక్ ఇచ్చేది లోక శాంతి, వాట్సాప్ ఇచ్చేది లోక శాంతి. మనకు ఏదైనా మెసేజ్ ఇంపార్టెంట్ ఉందో ఓపెన్ చేయండి. మీరు ఎవరైనా నా దగ్గరికి వస్తే నా వాట్సాప్ చూపిస్తాను మీకు. దెర్ విల్ బి మోర్ దెన్ హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్, జస్ట్ దే ఆర్ కెప్ట్ లైక్ దట్. నాకు ఏది ఇంపార్టెంటో దాన్ని మాత్రం నేను ఓపెన్ చేస్తాను. అంటే మీరంటే ముసలావిడ అన్నీ చూసేసారి అయిపోయింది, మేము ఎంగా ఆంటీ మీరు చేసిన తర్వాత మాకు చెప్తున్నాను. నెవర్, ఈవెన్ మై ఎంగేజ్ ఐ హ్యాడ్ మై సాల్వేషన్. ఈ జాయ్, పీస్ కావాలంటే, ఈ శాంతి, సమాధానం మనకు కావాలంటే ఫస్ట్ మనకు ఉండాల్సిన లక్షణం ఏంటమ్మా? రక్షణ. ఈ రక్షణ ఎవరు అనుగ్రహిస్తారు? ఎవరిస్తారమ్మా? రక్షణ లేకపోతే మనము సమాధానంతో ఉండలేము.
నెక్స్ట్ విత్ గాడ్ సాల్వేషన్ ఆఫ్ గుడ్ ఫ్రూట్. విత్ గాడ్ సాల్వేషన్ విత్ గుడ్ ఫ్రూట్. ఈ ఆత్మఫలంలో ఉన్న సమాధానము ఎవరు అనుగ్రహిస్తారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఎప్పుడు అనుగ్రహిస్తారు? ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కాదు, నా యందు మీరు మీ యందు నా సంతోషం పరిపూర్ణమైనట్లు మీకు ఏది కావాలో అది అడగమంటున్నాడు ప్రభు. ఎప్పుడు? నా యందు మీరు, మీ యందు నా మాటలు. ఆయన మాటలు ఏంటమ్మా? ఆయన మాటలేంటి? బైబిల్, నథింగ్ బట్ బైబిల్. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండేలా మీకు ఏది కావాలో అడుగుడు. మనం ఇది అనుసరించాం. మీ యందు నా మాటలు అవసరం లేదు మాకు. యేసయ్యా నాకు అది కావాలి, ఇది కావాలి, బైక్ కావాలి, ఎట్లా ఇస్తాడు? సీక్ ye first the kingdom of God and all these things shall be, once again గట్టి చెప్పాలా, సీక్ ye first the kingdom of God and all these things shall be. అన్ని కరుణారకంకులే చెప్పేస్తున్నారు. పిల్లలు ఎందుకు చెప్పట్లేదు? చదవట్లేదు బైబిల్? మొదట ఆయన రాజ్యం నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడిన. బట్ ఇన్ ఇంగ్లీష్ ఇట్స్ వెరీ క్లియర్. సీక్ ye first the kingdom of God and all these things shall be added unto you. యాడెడ్ అంటే అన్నీ ఒక్కసారి ఇవ్వడమా? ఎట్లా యాడెడ్ అంటే 1 by 1. మనం ఇల్లు కట్టుకున్నాము, ఇంట్లోకి ఏం కావాలి ఒకేసారి తెచ్చేసుకుంటామా? షాప్కి వెళ్ళిపోయి ఒక్కొక్కటి కదా. షాల్ బి యాడెడ్ ఆన్ టు యూ. ఇంటికి వెళ్ళి ఒక 10 రాళ్ళు పెట్టుకోండి, 10 రాళ్ళు సపరేట్గా చేసేయండి. ఒక్కొక్క రాయి దగ్గర చేస్తే అది ఒక కుప్ప అవుతుంది. గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆర్ సచ్. ఫస్ట్ సీక్ ye first the kingdom of God అంటే దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని మొదట వెతకాలంటే ఏం చేయాలా? వీ హ్యావ్ టు గివ్ అవర్ హార్ట్ టు గాడ్. అక్కడ చూడండి, దేంతో మనకు సాధ్యమవుతుందమ్మా? విత్ గాడ్ salvation is possible. Without God there is no salvation. What is this salvation? Salvation అంటే ఏంటి? Salvation అంటే రక్షణ అంటే salvation. అంతేనా? ఏంటమ్మా సాల్వేషన్ అంటే? మొన్న బ్యాప్టిజం తీసుకున్నారు కదా, ఎందుకు తీసుకున్నారు బ్యాప్టిజం? నేను ఇన్ జనరల్గా మాట్లాడతాను, పీస్ గురించే మాట్లాడతాను కానీ ఇన్ జనరల్గానే మాట్లాడతాను. మన బ్యాప్టిజం తీసుకున్నారు కదా, ఎందుకు తీసుకున్నారమ్మా బ్యాప్టిజం? మా డాడీ చెప్పాడు, నీళ్ళల్లో మునిగాం. ఇంట్లో కూడా మునగవచ్చు. మందిరానికి వచ్చి దైవ సేవకుడు అన్నతోనే బ్యాప్టిజం ఎందుకు తీసుకోవాలా? మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాడు అంకుల్ కదా, బ్యాప్టిస్ట్ ట్యాంక్లో మీరు నిలబడినప్పుడు దైవ సేవకుడు అంకుల్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాడు. ఏమడిగాడు? మీకు రక్షణ అనుభవం ఉందా? ఎవరన్నా చెప్పారా? మీ సొంతగా మీరు అసలు బ్యాప్టిజం అంటే ఏంటి? దానికి సమాధానానికి ఏంటి అంటే సంబంధం మీద ఏదో సమాధానం ఇచ్చాడు, కరుణాకరణకులు చెప్పేసి వెళ్ళిపోండి అంటారా? చెప్పమంటే అదే చెప్పేసి వెళ్ళిపోతా. బ్యాప్టిజం అంటే ఏంటమ్మా? తిరిగి జన్మించడం అనే రక్షణ అంటారు అనుకుంటా, నాకు తెలిసి రక్షణను తిరిగి జన్మించడం అంటారు. బ్యాప్టిజం అంటే చచ్చిపోయిన వాళ్ళని ఎప్పుడైనా చూసారా? చనిపోయిన వాళ్ళని చూసారా? వాళ్ళు మళ్ళీ లేస్తారా? They died forever. They don't rise. They don't remember. They don't talk. They don't see. They don't walk. Forever it's dead. ఇది బ్యాప్టిజానికి అర్థం. You are dead for worldly things. నువ్వు లోకానికి చనిపోయావు, లోక ఇష్టానికి చనిపోయావు. ఇక్కడ బాయ్స్ బ్యాప్టిజం తీసుకున్నారా? రక్షణ పొందారా? లేదు. రక్షణ కార్యం జరిగితే మనం లోక విషయాలకు వెళ్ళాం. ఒక చిన్న కథ చెప్తాను. ఇంతకుముందు మిషనరీస్ ఉండేవాళ్ళు కదా, ఆ మిషనరీస్ ఇండియాకి వచ్చి వాళ్ళకి ఎంత బర్డన్ అంటే, ఒక్క ఇండియానే కాదు, ఆఫ్రికన్ కంట్రీస్ చాలా దేశాలకు వెళ్ళి మిషనరీ వర్క్స్ చేస్తారు. వాట్ ఈస్ ఎ మిషనరీ? ద వన్ హూ సాక్రిఫైస్ హిజ్ లైఫ్ ఫర్ అదర్స్ ఈజ్ కాల్డ్ ఎ మిషనరీ. తన జీవితాన్ని త్యజించి, తన జీవితాన్ని వ్యయపరిచి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవ చేయడాన్ని మిషనరీ అంటారు. అలాగా మన దేశానికి చాలామంది మిషనరీస్ వచ్చారు. ఆ మిషనరీస్ మన దేశానికి వచ్చినప్పుడు ఒక చర్చిలో, అంటే మామూలు నామినల్ చర్చిలకు వెళ్ళేసి ఆయన బ్యాప్టిజం ఇస్తున్నాడంట. ఒక ఆయనకి బ్యాప్టిజం ఇస్తున్నాడు. ఆయన పేరు ఏదో ఒక పాత పేరు పెట్టుకుందాం, ఒక పుల్లయ్య అని పేరు పెట్టుకుందాం ఆయనకి.
ఆ పుల్లయ్యకి బ్యాప్టిజం ఇచ్చేటప్పుడు ఆయన అన్నాడంట, అయ్యగారు నా పేరు పుల్లయ్య వద్దు, నా పేరు మార్చండి. ఏమని మార్చమంటావు? నా పేరు అని మిషనరీ అన్నారంటే, బ్యాప్టిజం ఇచ్చేటప్పుడు నీ పేరు మారుస్తాను, ఇక నుంచి నువ్వు పుల్లయ్య కాదు, నేను ఒక పేరు పెడతాను. ఇద్దరు బ్యాప్టిజానికి దిగారు. ఎక్కడ దిగుతారు? వాటర్లో బ్యాప్టిజానికి దిగిన తర్వాత ముంచి లేపాడంట. ఈ పుల్లయ్యకు చుట్టలు అంటారు కదా, ఆ రోజుల్లో చుట్టలు తాగేవాళ్ళు, నాట్ సిగరెట్స్, చుట్టలు. టొబాకో ఈజ్ జస్ట్ ఫోల్డ్ లైక్ దిస్, వాళ్ళు తాగేవాళ్ళు అనమాట. సరే, ఆ చుట్ట జోబులో ఉందంట. బ్యాప్టిజం ఇచ్చేటప్పుడు మిషనరీ చెప్పాడంట, పుల్లయ్య ఈ రోజు నుంచి నీ పేరు పుల్లయ్య కాదు, ఈ రోజు నుంచి నీ పేరు అబ్రహాం. ఏం పేరు? ఈ రోజు నుంచి నువ్వు చనిపోతున్నావు, నువ్వు కొత్తగా తిరిగి లేస్తున్నావు, నువ్వు అబ్రహాంగా జీవితాన్ని ప్రారంభించాలని అనేసి పేరు చెప్పేసి ఆయనకు బ్యాప్టిజం ఇచ్చిన తర్వాత చుట్ట జారి నీళ్ళల్లో పడిందంట. ఇప్పుడు మిషనరీకి డౌట్ వచ్చింది, ఓ పుల్లయ్య, టెల్ మీ ట్రూత్, హూస్ సిగర్ ఈజ్ దిస్, హూస్ టొబాకో ఈజ్ దిస్? అయ్యా దండం పెడతానయ్యా, నాది కాదయ్యా. నీది కాదా? ఓన్లీ వీ బోత్ ఆర్ ఇన్ ద వాటర్స్ ఆఫ్ బ్యాప్టిజం. ట్యాంకులో మన ఇద్దరమే ఉన్నాం. ఉంటే నాది ఉండాలి అమ్మా, తర్వాత రాసుకుంటా. ఉంటే నాది ఉండాలి, తర్వాత లేకపోతే నీది ఉండాలి. నేను తాగను, మరి ఇది ఎవరిది? అయ్యా దండమయ్యా, నాది కాదయ్యా. ఎన్నిసార్లు అడిగినట్లే చెప్తున్నాడంట. మరి ఎవరిది? నీళ్ళైతే మనం దిగినప్పుడు ఏమీ లేవు. అప్పుడు ఆయన చెప్పాడంట, అయ్యా, ఆయన పేరు పుల్లయ్య కాదు, సారీ, సుబ్బడు. అయ్యా ఆ చుట్ట సుబ్బడిది, అబ్రహాంది కాదు. అర్థమైందా? ఆ చుట్ట ఎవరిది? సుబ్బడిది. సుబ్బడుకున్న పాత అలవాట్లో చుట్ట ఒకటి నా జేబులో వచ్చిందయ్యా, అది బయట పడిపోయింది, అది నాది కాదు, అబ్రహాంది కాదు, అది చుట్ట సుబ్బడిది. సో ఐ డైడ్ ఫర్ ద వరల్డ్. ఇంకా చుట్ట కోసం నాది కాదు, నేను అబ్రహాంని, నేను నీతిగా జీవిస్తాను. అప్పుడు ఆయనకి నిజమైన శాంతి సమాధానం తన మనసులో వచ్చింది. ఆ తర్వాత ఆయన అబ్రహాం అని పిలువబడిన ఆయన ఎన్నో ఊర్లకు వెళ్ళి దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. నిజమైన ద్రాక్షావల్లిలో ఉండడానికి ఇష్టపడితే మనకేం దొరుకుతుందమ్మా? శాంతి సమాధానం. నీటితో కాదు. ఎందుకు? బైబిల్లో ఎన్నో వచనాలు ఉన్నాయి. ఓన్లీ ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్, ఆత్మఫలమే. ఎందుకు? ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఎందుకే మనకు దేవుడు ఇచ్చాడు? మనలో ఇవి లేవు. ఏం లేదు మనలో? ప్రేమ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతం లేదు, దయాళత్వం లేదు, మంచితనం అసలే లేదు, మిగతా ఏమీ లేవు. నాలో ఒక్కటి ఉందా అంటే ఏం చెప్పండి? ఈ 9 ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్లో నాలో ఒక్కటి ఉందా అంటే ఏం చెప్పండి? ఏదో నామకార్థంగా బైబిల్ పట్టుకుంటున్నాం, మందిరానికి వస్తున్నాం, VBS అన్నారు కాబట్టి మమ్మీ వాళ్ళు వెళ్ళండి మందిరానికి, VBS స్టార్ట్ అవుతుందని వెళ్ళాం. అవి రియలీ మీనింగ్ వై వీ కేమ్ హియర్, వై వీ ఆర్ సిట్టింగ్ హియర్, వాట్ యాక్చువల్లీ ఆంటీస్ ఆర్ టీచింగ్ అస్, వాట్ యాక్చువల్లీ వీఆర్ డూయింగ్. మనమందరం వేషధారులమే. ఇక్కడ వింటున్నాం, ఆంటీ మీరు చెప్పిన వాక్యం ఇదిగోండి, మళ్ళీ మీకు రిటర్న్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నాం. ఇదే మందిరంలో బెతెస్దాలో వదిలేసి వెళ్ళిపోతున్నాం. ఇంటికేం తీసుకెళ్తున్నాం? How long we are spending our time with the word of God? And before I continue this, ఎంతమంది ప్రభు ముఖం చూస్తారు? మా నాన్న నాకు చెప్పేవాడు, ఉదయం లేవగానే ప్రభు ముఖం చూడాలంట. నాకు ఎక్కడ కనిపిస్తుంది ప్రభు ముఖం? ఒక బొమ్మలోనా? ఎక్కడ కనిపిస్తుంది? ఎవరైనా ఒకళ్ళు చదువుతారా? జాన్ గాస్పుల్ 1:1. ప్రభు ముఖం ఎక్కడ కనిపిస్తుంది మనకు? చూడండి, జాన్ 1:1. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము, ఆ వాక్యమే దేవుడు. మనకు వాక్యం ఎవరమ్మా? ద మోర్ యూ సీ గాడ్స్ వర్డ్, ద మోర్ యూ సీ హిస్ ఫేస్. దేవుని చూడాలనుకుంటున్నారా? ప్రేమ, శాంతి, లాస్ట్ వాయిస్, ప్రేమ, శాంతి, సమాధానం, ఇవి మన జీవితాల్లో కావాలంటే వీ హ్యావ్ టు సీ గాడ్ ఎవ్రీ డే. నాట్ ఎవ్రీ డే. మనం రోజుకి ఎన్నిసార్లు భోజనం చేస్తున్నాము? ఎన్నిసార్లు? 3 times. Possible 4 times. How many of us are reading Bible 2 times or more than 2 times? Very good. We praise God for you. It's good to read God's word every day.
ఈరోజు ఎంతమంది నేను చెయ్యొద్దామని అడగను, ఎంతమంది బైబిల్ చదువుకోలేదు, అసలు బైబిల్ ఓపెన్ చేయలేదు ఈరోజు. ఉదయం లేవగానే ఎవ్వరు ముఖం చూడకూడదు, ప్రభు ముఖం మాత్రమే చూడాలి. ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది మీకు, ఆ చెట్టు ఏం కనిపిస్తుంది? ఆ చెట్టులో ఏం కనిపిస్తున్నాయి మీకు? చెట్టు స్ట్రైట్గా ఉంది, లీవ్స్ కనిపిస్తున్నాయి, ఏమున్నాయి? ద్రాక్ష గెలలు ఉన్నాయి. యాక్చువల్లీ ద్రాక్ష చెట్టు ఇట్స్ నాట్ ఎ ట్రీ, ఇట్స్ ఎ క్రీపర్ కదా, క్రీపర్. ఇట్ నీడ్స్ సపోర్టు. ఎందుకు ప్రభు మనల్ని ద్రాక్ష తీగలు అన్నారంటే, వీ కాంట్ స్టాండ్ బై అవర్ సెల్ఫ్స్. ఎ క్రీపర్ నీడ్స్ సపోర్ట్. వితౌట్ సపోర్ట్ ఎ క్రీపర్ కెన్ నాట్ గ్రో. ఇక్కడ చెట్టుగా చూపించారు, పర్వాలేదు, వీ కెన్ అండర్స్టాండ్ దట్. అక్కడ ఒక యారో మార్క్ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది అక్కడ? ఒక యారో మార్క్ మనకి దేన్ని సూచిస్తుంది? పండ్లను సూచిస్తుంది. ఆకులున్నాయి, పండ్లున్నాయి, తీగలున్నాయి. మీరు నాలో నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు కదా. మనం ప్రభువులో నిలిచి ఉంటేనే, when we have support, we grow or we give fruits. తీగకు ఒక సపోర్ట్ ఉంటేనే రాకుండా. చిక్కుడుగా చెట్టు చూసారా, అది కూడా తీగనే. మనీ ప్లాంట్ చెట్ట తీగనా? ఇట్స్ ఎ క్రీపర్, ఇట్ నీడ్స్ సపోర్ట్. సో మమ్మీ డాడీ ఏం చేస్తారు, దానికి ఒక తాడు కట్టేసి పైకి వెళ్ళేటట్లు చేస్తారు. ఆల్ క్రీపర్స్ నీడ్ సపోర్ట్ టు గ్రో. వీఆర్ ఆల్సో క్రీపర్స్, వీ కాంట్ స్టాండ్ బై అవర్ సెల్స్. దట్ ఈస్ వై గాడ్ కాల్డ్ అస్ క్రీపర్స్. ఐఎమ్ ఎ గుడ్ వైన్. నా వైనాడ్లో ఐఎమ్ ఎ గుడ్ షెపర్డ్ అని ప్రభు ఎట్లా అన్నాడు, నేను నిజమైన ద్రాక్ష. ఐఎమ్ ఎ గుడ్. నా వైనాడ్లో యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్మ్లీ. నన్ను పట్టుకోండి. మనం పడిపోయేటప్పుడు ఏం చేస్తాం? సపోజ్ నడుస్తున్నాము, గోడ దగ్గర ఉంది, సడన్గా కళ్ళు తిరిగినాక ఏం చేస్తాము? గోడ ఆసరా తీసుకుంటాం. మనం చిన్నప్పుడు అడుగులు వేసేటప్పుడు మన అమ్మ నాన్న మన చేయి పట్టుకుంటారు పడిపోకుండా. సేమ్ వే గాడ్ ఈజ్ ఆల్సో మేకింగ్ అస్ టు బీ ఇన్ హిమ్ టు గ్రో మోర్ ఫ్రూట్స్. సపోజ్ ఇఫ్ వి కాంట్ గ్రో మోర్ ఫ్రూట్స్, వాట్ హ్యాపెన్స్ మా? ఒక చెట్టును నాటేమో, 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3, 4, 5, 10 సంవత్సరాలు అయింది, కాయలేం కాయట్లేదు. ఏం చేస్తాం? వేస్ట్ ఈ చెట్టు. వాడు నన్ను మోసం చేసి చెట్టు ఇచ్చాడని ఆ చెట్టుని తీసేస్తాం. సపోజ్ తెచ్చిన సంవత్సరానికే చెట్టు పండ్లు వస్తుంది అనుకోండి. ఇప్పుడు అన్నీ హైబ్రిడ్ కదా. నాకు ఒక మిద్దె తోట ఉంది. నా మిద్దె తోటలో రకరకాల పండ్లు ఉంటాయి అన్నమాట. మ్యాంగోస్ ఉంటాయి, సపోటా ఉంటుంది, పైనాపిల్ ఉంది, చాలా పండ్లు ఉంటాయి నా మిద్దె తోటలో. నాకు ఎంత సంతోషం అంటే, అంజూర్ చెట్టు ఉంది. అంజూర్ చెట్టు తెచ్చిన 3 నెలలకే అంజూర్ పండ్లు వచ్చేసినాయి. ఎంత సంతోషం అనిపిస్తుంది. ఈవెన్ గాడ్ ఆల్సో ఫీల్స్ ద సేమ్ హ్యాపీనెస్ వెన్ వి గ్రో ఫ్రూట్స్. మనం ఫలించి అభివృద్ధి చెందితే దేవుడు మన ఫలాన్ని చాలా ఆస్వాదిస్తాడు. అదే ఫలం అక్కడ కనిపిస్తుంది. ఎప్పుడు ఆయన ఏమన్నాడమ్మా? ఫస్ట్ లైన్లో ఏమన్నాడు? జాన్ 15:1, ఐ యామ్ ద ట్రూ వైన్. నేను నిజమైన ద్రాక్షావళిని. నెక్స్ట్ యువర్ నెక్స్ట్ దాని వెంటనే అమ్మా ఫస్ట్ లైన్ ఐఎమ్ ట్రూ వైన్. ఒకసారి ఫస్ట్ లైన్ చదవండి ఒకళ్ళు, ఎనీవన్. వెరీ గుడ్. అది పనికిరాని తీగలను ఫిఫ్త్ వర్స్ మా 5th వర్స్ 15:5. ద్రాక్షావల్లిని నేను, అది మనకు కావాల్సింది. ఇది ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఐఎమ్ ట్రూ వైన్, నాలో యు ఆర్ బ్రాంచెస్ ఇన్ మీ. మీరు నాలో ఉంటేనే. సపోజ్ ఒక బ్రాంచ్ని కట్ చేసామనుకో, ఆ బ్రాంచ్ ఫలం వస్తుందా? వి కెనాట్ డూ. కిందకి చదువుకుంటూ వెళ్ళండి. ఈరోజు 15th చాప్టర్ ఈరోజు ఇంటికి చదువుకుంటూ వెళ్ళండి. కిందకు వెళ్ళేటప్పుడు దేవుడు ఎన్ని విషయాలు చెప్తాడంటే, ఫలింపని ప్రతి తీగను నరికి పారవేయబడను, అగ్నిలో వేయబడను, లేకపోతే కాల్చి వేయబడను, ఏదో నానా అర్థాలు ఉంటాయి అక్కడ.
సో ఈ పండ్లు ఫలించడానికి మాత్రమే దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఈ ఫలించే జీవితంలో ఏమేమి ఉండాలి? ఫస్ట్ అది ప్రేమ, రెండోది సంతోషం. ఏంటో బాధగా ఉంటుంది మన ముఖాలు, ఏమీ లేకపోయినా సంతోషం ఉంటారు కొంతమంది. ప్రేమ, సంతోషము, సమాధానం. ఈ సమాధానము లోకం ఇచ్చినట్లు కాదు, దేవుడు మనకిచ్చేది. ఈ సమాధానం మనకు కావాలంటే వీ షుడ్ హ్యావ్ రియల్ సాల్వేషన్. రియల్ సాల్వేషన్ మాత్రమే సమాధానం ఇస్తుంది. ఆ సాల్వేషన్ కావాలంటే యూ షుడ్ బైండ్ యువర్ సెల్ఫ్ విత్ ద ట్రూ వైన్. ఆ ట్రూ వైన్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. నెక్స్ట్ క్లిప్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు యారో మార్క్ పైన ఉన్నింది. యారో మార్క్స్ చూసుకోండి. ఫస్ట్ మనం చూసిన యారో మార్క్ పైన ఉన్నింది. తర్వాత ఇప్పుడు వచ్చేసరికి సెకండ్ వచ్చేసరికి యారో మార్క్ కిందకు వచ్చిందనమాట. ఏంటి యారో మార్క్ కింద చూపిస్తుంది? ఇది సెకండ్ వన్. యారో మార్క్ రూట్స్ చూపిస్తుంది. ఒక చెట్టు ఎదగాలంటే ఏం కావాలమ్మా? దానికి సపోర్ట్ ఏం కావాలి? క్రీపర్కి అయితే ఎనీ స్టాండ్ ఈజ్ ఓకే. బట్ ఎ ట్రీ, వెన్ ఎ ట్రీ హ్యాస్ టు గ్రో, వాట్ ఇట్ నీడ్స్? ఇట్ నీడ్స్ ద రూట్స్. రూట్స్ లోపలికి వెళ్ళిపోవాలి. మర్రి చెట్టు చూసారా? బ్యానియన్ ట్రీ. బ్యానియన్ ట్రీ కొన్ని వేల సంవత్సరాలు ఉంటుంది. అది చనిపోదు, ఎందుకంటే దాని ఊడలు పైనుంచి కిందకు వచ్చేసి మళ్ళీ దాన్ని రూట్స్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్తుంది. సో ఇట్ స్ప్రెడ్స్ ఇన్ హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్. అంత బలంగా ఉంటుంది. ఎంత లోతుగా వేరు లోపలికి వెళ్తుందో చెట్టు అంత బలంగా వస్తుంది అనమాట. అందుకని చాలా చెట్లు, కుండీలో ఉన్న చెట్లు 1-2 ఫలాలు ఇస్తే, కింద ఉన్న చెట్టు 100,000 ఫలాలు ఇస్తుంది అనమాట. రూట్స్ హ్యాస్ టు గో డౌన్. నిజమైన ద్రాక్షవల్లి నా చెట్టు నేనే. నేను చెట్టుగా నిలబడుతున్నాను, మీరు దానిలో తీగలు లీవ్స్ స్ప్రెడ్ అయిపోయి మీరు ఫలించండి. నేను మీకు సపోర్ట్ ఇస్తాను. చెట్టును చూస్తాం కానీ చెట్టు కింద ఉన్న ఎవరైనా రూట్స్ చూస్తామా? ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా రూట్ లాగా ఉండి ఆ చెట్టుగా ఆయన నిలబడి మనకిచ్చిన బ్రాంచెస్, ఆ బ్రాంచెస్లో వచ్చిన ఫ్రూట్స్. వీ షుడ్ హ్యావ్ ఫ్రూట్ఫుల్ లైఫ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మన జీవితంలో మనం ఫలించే జీవితం మనకి దేవుడు అనుగ్రహిస్తూ రావాలి. ఈ ఫలించే జీవితం మనకు కావాలంటే మనకు కావాల్సింది ఏంటమ్మా? సాల్వేషన్, రక్షణ, మారు మనసు, నీటి బ్యాప్టిజం, లోకానికి చనిపోవడం, ప్రతిదానికి చనిపోవడమే. నీళ్ళు అంకుల్ పూర్తిగా ముంచాడా? కొంచెం ముంచి లేపాడా? ఎందుకు పూర్తిగా ముంచుతారు తెలుసు కదా మీకు, చెప్పాను కదా. యూ షుడ్ బరీ ఇన్ వాటర్స్. నిజంగా భూమిలో పాతి పెడితే పైకి రామని నీళ్ళల్లో దేవుడు బ్యాప్టిజం ఇచ్చాడు. వీఆర్ డెడ్. లోకానికి మనం సమాధి చేయబడ్డాం. తిరిగి ఎలా లేవాలమ్మా? ఎలా లేవాలి? తల్లి గర్భం నుంచి ఎంత ఫ్రెష్గా వచ్చామో మనము బ్యాప్టిజం వాటర్స్లోంచి వచ్చినప్పుడు నో మోర్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. వచ్చా పాట? ఒక లైన్ పాడండి. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. Another 5 minutes I'll close. అక్కడ రూట్స్ చూస్తే దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అండర్ ద గ్రౌండ్. నెక్స్ట్ విత్ ద సాల్వేషన్ ఆఫ్ గుడ్ ఫ్రూట్. ఇప్పుడు ఆరో మార్క్ ఎక్కడికి వచ్చిందండి? ఎప్పుడైతే వేర్లు లోపలికి పోతాయో కాండం బలంగా పెరుగుతుంది. దట్ ఇస్ కాల్డ్ స్టెమ్. కాండం బలంగా పెరిగినప్పుడే ఆకులు ఫలాలు ఫలిస్తాయి. సన్నగా ఉన్నారనుకోండి, ఎవరైనా పిల్లలు సన్నగా ఉంటే ఏమంటారమ్మా? ప్రతి ఒక్కళ్ళు ఒక సలహా ఇస్తారు. ఏమ్మా ఎంత సన్నగా ఉన్నావు, ఏమన్నా తినొచ్చు కదా, ఏమన్నా తాగొచ్చు కదా, కొంచెం లావవు అంటారు. స్టెమ్ కూడా అదే అవసరం. స్టెమ్ సన్నగా ఉందంటే అర్థం ఏంటంటే ఇట్ హ్యాస్ నో స్ట్రెంగ్త్ ఇన్ ఇట్. అప్పుడు ఏం చేయాలా? దాని చుట్టూ తవ్వి చెప్తాడు కదా, ఈ ఒక్క సంవత్సరానికి ఉండనిమ్ము ప్రభువా. అంజూరపు చెట్టుని చూసినప్పుడు దాన్ని తీసివేయమంటాడు తోటమాలి. ఆ తోటమాలి ఏమంటాడు? ప్రభువా ఈ ఒక్క సంవత్సరం ఉండనివ్వు, దాని చుట్టూ త్రవ్వి ఏమేస్తాను? ఎరువేస్తాను.
ఒకవేళ ఫలించకపోతే అప్పుడు నరికేస్తాను అంటాడు. దేవుడు మనకిస్తున్న సమయము ఇంకొక VBS 2025 VBS బెతస్దాలో ఇంకొక సంవత్సరం వచ్చిందంటే మనం పోయిన సంవత్సరమే మనము దేవుడు మనల్ని మర్చిపోయిండి వచ్చేమో. ఇంకొక సంవత్సరం మనకి అదనంగా ఇది యాడెడ్. ఇందాక చెప్పాను కదా, సీక్ ye first the kingdom of God and all these things shall be added unto you. 1 by 1 it's added. ఈ యాడెడ్ వచ్చేసరికి ఇంకొక సంవత్సరం దేవుడు మనకిచ్చాడు. ఈ 2025లో నువ్వు కఠినం చేసుకుంటే, 2025లో దేవుడు నాకు వద్దు, సాల్వేషన్ నాకు వద్దు, పీస్ నాకు వద్దు, జాయ్ నాకు వద్దు, లవ్ నాకు వద్దు, ఫ్రూట్ ఆఫ్ లైఫ్ నాకు వద్దు, ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ నాకు వద్దు అనుకొని వెళ్ళిపోతే దేవుని త్రోస్ వేసి వెళ్తున్నావు. మళ్ళీ 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 10 రోజులు నేను ఎందుకు ఇక్కడ కూర్చోబెడుతున్నాడు. అది మనం నౌ వీ హ్యావ్ సీన్ ఫ్రూట్స్, వీ హ్యావ్ సీన్ రూట్స్, వీ హ్యావ్ సీన్ స్టెమ్. నెక్స్ట్, ఎప్పుడైతే ఈ 3 కలిసి పని చేస్తాయో, వేర్లు, కాండము, ఫ్రూట్స్ ఇవన్నీ కలిపి పనిచేస్తుందో, ఆకులు బలంగా వచ్చేసిన తర్వాత అప్పుడు ఏమొస్తామా, మంచి ఫలాలు వస్తాయి. చూసారా మీరు ఎప్పుడైనా చెట్టుని? మాకు చెట్టుతో ఏం పని అంటే ఇన్స్టాతోనే పని. గమనించండి, దేవుని సృష్టి ఎంత అందమైందన్నో మీకు తెలుస్తుంది. ఒకసారి చెట్టు దగ్గర పోయి గమనించండి. చెట్లు మాట్లాడితే తెలుసా మీకు? ఎప్పుడైనా చెట్టుతో మాట్లాడారా? కావాలంటే టెస్ట్ చేయండి. ఒక 2 చెట్లు తెచ్చుకోండి, 2 కుండీల్లో పెట్టండి, వేరే వేరే రూమ్స్లో పెట్టండి. ఒక చెట్టుని రోజు తిట్టండి, పనికి మాలిందని, నువ్వు పనికే రావు, నువ్వు ఎప్పుడు ఇంతే, లేజీ గూస్ ఏమో తిట్టండి. ఇంకో చెట్టుని, నువ్వు బంగారు తల్లివే, నువ్వు నా ఇష్టమైన దానివి, నేను రోజు ఇష్టపడతాను, నేను ప్రేమిస్తున్నాను. ఇంకో చెట్టు, నిజంగా చెప్తున్నాను, ఇట్స్ నాట్ ఫర్ జోక్, ఇట్స్ ట్రూ. 2 చెట్లను తిట్టి చూడండి, ఒక నెలన్నర తర్వాత 2 చెట్లకి ఏమవుతుందో చూడండి. The one who got praises, who got love, who got affection, blooms. చక్కగా ఆకులతో ఉంటుంది. మీరు తిట్టిన చెట్టు ఏమవుతుందో తెలుసా? నీళ్ళు పోయండి, 2టికి ఒకేలాగా చేయండి, వాడిపోతుంది, ఎండిపోతుంది. ఇట్ హ్యాస్ లైఫ్. ఇప్పుడు మీకు అర్థమైందా? ఐఎమ్ ఎ ట్రూ వైన్, ఐ హ్యావ్ లైఫ్ ఇన్ మీ. ఇఫ్ యూ కమ్ టు మీ, ఐల్ గివ్ మై లైఫ్ టు యూ, ఐల్ గివ్ మై జాయ్ టు యూ, ఐల్ గివ్ మై పీస్ టు యూ. ఈ పీస్, సమాధానం మనకి ఈరోజు కావాలా? ఇంతవరకు ప్రేమ గురించి చెప్పినాం, మరి ప్రేమ ఎంత ఉందో నాకు తెలియదు. సంతోషం గురించి విన్నాం, నిజంగా సంతోషం మన జీవితాల్లో ఉందా? అదే రకంగా సమాధానం గురించి ఈరోజు విన్నాం. నెక్స్ట్, ఎప్పుడైతే ఈ ఫ్రూట్ఫుల్ లైఫ్ వస్తుందో, విల్ హ్యావ్ ఎ గ్రేట్ సోర్స్ ఆఫ్ గ్రేట్ పీస్. ఎప్పుడు ఫలభరితమైన జీవితం మన జీవితంలో వస్తుందో, ఆ ఫలాలు ఫలిస్తాయో, ఆ ఫలాలు ఎంత చక్కటి ఫలాలు మనం అనుభవిస్తాము. నెక్స్ట్, సోర్స్ ఆఫ్ ఎ గ్రేట్ పీస్ వి విల్ హ్యావ్. విత్ గాడ్ సాల్వేషన్ ఆఫ్ గుడ్ ఫ్రూట్ 2 యారో మార్క్స్ ఉంటాయి. అటొక యారో మార్క్, ఇటొక యారో మార్క్. ఓకే, ఈరోజు యవనస్తులు లోకంలో ఏం కోరుకుంటున్నారు? అమ్మాయిలు అయితే ఏం కోరుకుంటారమ్మా? నేను ముగిస్తున్నాను, 5 నిమిషాల్లో ముగించేస్తా. అమ్మాయిలు అయితే ఏం కోరుకుంటున్నారు? మంచి డ్రెస్, ఇతరులకు కనిపించుకునేటట్టు మంచి మొబైల్, మంచి ఇంకా ఏమేమి కోరుకుంటున్నారు? క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, ఇంకేమేమో. అబ్బాయిలు అయితే క్రికెట్ బ్యాచ్, బండి, 8th క్లాస్కి వచ్చేసరికి బండి కావాలి కదా, బండి లేకపోతే మనం వెళ్ళము. ఇంకా హీరోస్, క్రికెట్ హీరోస్. అవర్ కన్వర్సేషన్ ఇస్ ఓన్లీ సచ్. ఇవన్నిటికీ మనం ఏం చేయాలా? జస్ట్ గివ్ ఎ పంచ్, వాటిని తీసివేయండి మన జీవితంలో. హోలీ స్పిరిట్ ఈజ్ ఆస్కింగ్ అస్. వీటన్నిటిని మనం జయించాలంటే మనకి దేవుని శక్తి అవసరం. ఈ దేవుని శక్తి మాత్రమే మిగతా వాటి నుంచి దూరం చేస్తుంది. హోలీ స్పిరిట్కి, ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్కి మధ్యలో పనిచేసేది ఏంటంటే మన డెసిషన్. లీవ్ ఎవ్రీథింగ్ టు గాడ్. నువ్వు చేయలేని పని దేవునికి మాత్రమే చూపించు. నెక్స్ట్, ట్విస్ట్, ఫిస్ట్. ఎస్, ఎప్పుడైతే నువ్వు ప్రభు చేతిలోకి వస్తావో, ప్రభు తను నీ చేతిలో పెట్టుకుంటాడు. ప్రభు కోసం నువ్వు వాడబడే పాత్రగా, సాధనంగా అవుతూ ఉంటావు. నెక్స్ట్, లాస్ట్,
చూడండి, అమ్మాయిలు కోరుకునేది ఏంటి? బ్యూటీ కాంపిటీషన్స్, బ్యూటీ పార్లర్స్, బ్యూటీ. ఇతరులు మనల్ని ప్రైజ్ చేయాలి, ఇతరులు మనల్ని చూడాలి, మనం బాగున్నామని అందరు అనుకోవాలి. ఇది ఇన్నర్ ఫీలింగ్ ఆఫ్ ఎవ్రీ గర్ల్. దో వీ డోంట్ షో అవుట్ సైడ్ సమ్ టైమ్స్. ఒక మంచి డ్రెస్ వేసుకుంటే మన కోసం వేసుకోము, మన ఫ్రెండ్స్ కోసం వేసుకుంటాం. బా, నీ డ్రెస్ ఎంత బాగుందో ఈరోజు 10 మంది చెప్పాలి. తర్వాత ఇంకేమున్నాయి మీరే చెప్పాలి. బాయ్స్కి ఏంటి? ఒక క్రికెట్ బ్యాట్. ఇంకా చెప్పండి, మీరే చెప్పండి. బాయ్స్ చెప్పాలా? నేను ముగిస్తున్నాను, టైం అయిపోయింది. ఏం కోరుకుంటారు బాయ్స్? ఇహలోక వాంఛలు, ఇహలోక ఆశలు, ఇహలోకం యొక్క పరుగు పందాలు. ఎక్కడైనా క్రికెట్ మ్యాచ్ ఉందంటే ఎన్ని వేలైనా మనం డబ్బులు పెట్టి వెళ్ళాలని కోరుకుంటాం. క్రికెట్ మ్యాచ్ ఉందంటే స్కూల్ డుమ్మా, కాలేజ్ డుమ్మా. మనకు ఒక ఫేవరెట్ ఉంటారు. ఆ ఫేవరెట్ ఉన్నంత ఇంపార్టెంట్ దేవుడికి కూడా ఉండదు. అది కోహ్లీనా, గంగూలీనా, ఎవరో మనకు తెలియదు. ఎవరు మన ఫేవరెట్? ఎవరు? హార్దిక్ పాండ్యా. బైబిల్లో వాక్యం అంత తొందర రాదు మనకి, ఎందుకంటే ఇంటికి పోయిన తర్వాత ఒక చిన్న కథ చెప్పి ముగించేస్తాను. నేను చెప్పాను కదా నా ఇంట్రాక్షను. లాస్ట్ పిక్చర్ పెట్టమా. వెన్ వీ హ్యావ్ ఆల్ దిస్, ఈ లోక దానికోసం పోరాడకుండా ప్రభు కోసం పోరాడితే ఆయనతో మనము ఆత్మీయ అనుబంధం, పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉంటాం. పుట్ యువర్ హ్యాండ్ ఇన్ టు హిస్ హ్యాండ్. లాస్ట్ పిక్చర్ మా. ఎస్, వెన్ హ్యావ్ రిలేషన్షిప్ విత్ గాడ్, we will overcome all the temptations, whatever temptations. ఆంటీ నాకు ఈ టెంప్టేషన్ ఉంది, come into his feet. You to overcome your temptation, there's a only way, there's a God's way. It's the only way, there's a cross way. There's the only way, the true wine. ఆయన దగ్గరికి మనం వస్తే మాత్రమే ఆయనలో మనం నిలిచి ఉంటాం అన్నమాట. సో ప్రియ యవనస్తుల ఈ ఉదయకాల సమయంలో మన తీర్మానం ఏంటి? ఆయనలో మనం నిలిచి ఉందామా? మనం మనలో నిలిచి ఉందామా? తమ్ముడు అయిపోయిందా టైం? అందరం మోకాళ్ళ మీదకి వద్దాము. సరే, నేను ఒక స్టోరీ చెప్దాం అనుకున్నాను, కానీ పర్సనల్గా నేను చెప్తాను. మీరు నా దగ్గరికి వస్తే పర్సనల్గా చెప్తాను. మనకు టైం అయిపోయింది, గ్రూప్స్కి వెళ్ళిపోదాం. కమిట్ యువర్ నీడ్స్. ఎప్పుడైనా ఒక్కసారి ప్రభు ప్రేమ గురించి ఆలోచించావా? 3 రోజుల నుంచి చెప్తున్నారు ఆంటీ వాళ్ళు, ప్రేమ గురించి చెప్పారు, సంతోషం గురించి చెప్పారు. ఈరోజు సమాధానం. నిజంగా దేవుళ్ళో నిలిచి ఉంటే దేవుడిచ్చే సమాధానం మనలో నిలిచి ఉంటుంది. అది లోకం ఇచ్చినట్లు కాదు, నేను ఇస్తున్న సమాధానం అన్నాడు. అందరితో మనం సమాధానంగా ఉంటున్నామా? కొట్లాటలకు వెళ్తున్నామా? కొట్లాటకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మన సమాధానాన్ని మనం కోల్పోతాం. విల్ నాట్ హ్యావ్ పీస్ ఇన్ అవర్ హార్ట్స్. అమ్మతో గొడవ పడినప్పుడు మన సమాధానం మనకు ఉండదు. నాన్నతో ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు మన సమాధానం మనకు ఉండదు. ఈ ఉదయకాల సమయంలో అటువంటి జీవితంలో మనం ఉన్నామా? రక్షణ అనుభవం మనకుందా? నిజమైన బాప్తిస సాక్ష్యం మనకుందా? ఎంతకాలమైంది నువ్వు బాప్తిసం తీసుకొని? లోకం కోసం నువ్వు చనిపోయావా? ఇంకా లోకం కోసం జీవిస్తున్నావా? ఈరోజు నేను అడిగేది ఒకటే, ప్రియ యవనస్తులైన పిల్లలారా, మిమ్మల్ని నేను అడిగేది ఒకటే, ప్లీజ్ డూ డిలీట్ ఇన్స్టా. ఇక నుంచి నేను ఇన్స్టా చూడను. అందరు ఆంటీ వాళ్ళు రక్షణ పొందడానికి చెయ్యొద్దండి అంటారు, మారు మనసు పొందడానికి చెయ్యొద్దు అంటారు. మీరు ఆల్రెడీ మారు మనసు పొంది ఉండొచ్చు. ఒకవేళ మారు మనసు రక్షణ కార్యం మీలో లేకపోతే, నిజంగా రక్షణ లేని వాళ్ళు మాత్రం అందరు కళ్ళు మూసుకోండి. ఎవరిని చూడొద్దు. నిజంగా రక్షణ కార్యం జరిగిందా? నేను నా 13వ సంవత్సరం రక్షింపబడ్డాను, కానీ నిజమైన రక్షణ నాకు 20 సంవత్సరాల క్రిందటే దొరికింది. నేను అనుకున్నాను నేను 13 సంవత్సరాల రక్షణ పొందానని. అది కాదు. ఏదైతే మనకు వదిలిపెడతామో ప్రభు కోసం, అదే నిజమైన రక్షణ. ఇంకా మన జీవితంలో పాతది ఏమైనా అలవాటు ఉందేమో, అది తీసివేసుకోలేకపోతున్నామేమో, దానివల్ల సమాధానాన్ని కోల్పోతున్నామేమో. ఒకవేళ నువ్వు ఇంతకుముందు చెయ్యెత్తుండొచ్చు, ఈరోజు చెయ్యెత్తితే మళ్ళీ అంకులు ఏమన్నా అనుకుంటారేమో, ఆంటీ ఏమన్నా అనుకుంటారేమో. కాదు ప్రియ బిడ్డ, ప్రభు నిన్ను సంపూర్ణంగా ఆయన అడుగుతున్నాడు. యేసు ప్రభు చాలా సెల్ఫిష్.
ఎలాంటి సెల్ఫిష్ తెలుసా అండి? మన హృదయంలో ఆయనకి మాత్రమే స్థానం ఉండాలనుకుంటాడు. ఆయనతో పాటు ఇంకొకళ్ళు ఉండడానికి ఇష్టపడడు. నీకేది కావాలో యెహోషువ యొక్క తీర్మానంలో ఈరోజు నువ్వు తీర్మానించుకో, మీరెవరిని సేవించినను నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదము. రెండు తలంపులతో ఉండొద్దు. యెహోవాయే నీ దేవుడా లేక వేరే దేవతలు ఉన్నారు? మనం తీర్మానించడం ఇప్పుడే, మన నోట వంచన లేకుండా. నీవెవరిని సేవిస్తావు? ఒకవేళ నువ్వు బ్యాప్టిజం తీసుకుని ఉండొచ్చు, చాలా సంవత్సరాల కింద రక్షణ పొంది ఉండొచ్చు, కానీ ప్రభు ఈరోజు అడుగుతున్నాడు, నిజమైన శాంతి, సమాధానం, ప్రేమ ఈరోజు కావాలంటే ప్రియ బిడ్డ ఈరోజు ఒక తీర్మానం చేసుకో. అది రక్షణ తీర్మానం ఇంతకుముందు చేసుకుంటే, ఇక నుంచి నా జీవితంలో ఈరోజు నేను ఇన్స్టా చూడను. ఒక్కటి తీసేసుకుందాం, నేను అన్నీ చెప్పట్లేదు, ఒక్కటి తీసేసుకుందాం. దానికంటే ముందు నిజమైన రక్షణ అనుభవంలోకి రావాలంటే ప్రియ బిడ్డ నీ చెయ్యెత్తి చూపించు. ఒక్కసారి యేసు ప్రభుని కల్వారిలో తన ప్రేమను చూడండి. చేతులు చాపి నీ కోసం నా కోసం ఒక్కసారి సిలువ దృశ్యాన్ని చూడండి. మనం చేసిన పాపం కోసం ఆయన పాపముగా చేయబడ్డాడు. ఆయన పాపి కాదు, మనం పాపులం. మన కోసం ఆయన పాపంగా చేయబడ్డాడు. అందరు కళ్ళు మూసుకొని ఎవ్వరు చూడవసరం లేదు. నీ తీర్మానం ఏంటి ఈరోజు? నిజమైన శాంతి, సమాధానం నీకు కావాలా? నీ చెయ్యెత్తి చూపించు, నీకోసం ప్రార్థన చేస్తాం. ఒకవేళ నిన్న మొన్న వేరేగా తీర్మానం చేసుకున్నారేమో, ఈరోజు నుంచి లోకం కోసం కాదు, ప్రభు కోసం జీవిస్తాను. నా జీవితం నుంచి ఇన్స్టా తీసేస్తాను, యేసు ప్రభుని మాత్రం నా హృదయంలో ఉంచుకుంటాను. మీ చెయ్యెత్తి చూపించండి. ఎవరైనా పర్లేదు. ప్రియ బిడ్డ, ప్రభు మాట్లాడేటప్పుడు నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఒక్కసారి చెయ్యొద్దన్నమ్మా. ఎవరైనా పర్లేదు. ప్రియ బిడ్డ, దేవుడు నిన్ను దీవించును గాక. కళ్ళు చేసి చూడొద్దు. ఎవరు చెయ్యెత్తారని మీకు అవసరం లేదు, ప్రభు చూస్తే చాలు. ప్రభు నిజమైన తీర్మానంలోకి రావాలి. ఇక నుంచి నేను లోకానికి కాదు, కుక్క తన వాంతికి మళ్ళినట్లు మనం వెనక్కి వెళ్ళకూడదు. మనము కక్కేసిన దాన్ని మనం తినము. ఈరోజు తీర్మానం చేసుకుంటే నో గోయింగ్ బ్యాక్. ప్రియ బిడ్డ, ఇంకా ఎవరైనా? ప్రియ బిడ్డ, దేవుడు నిన్ను దీవించును గాక, నీ తీర్మానాన్ని స్థిరపరచును గాక. రెండు తలంపులతో కలిగి ఉన్నామా? ఒక తలంపుతో ఉందాం. నీకు యేసు ప్రభు దేవుడు కాకుండా ఇంకా వేరేది ఏదైనా ఉంటే అది ఇంకొక దేవుడే. ఇంకా ఎవరైనా? ఆంటీ, నేను లోకం కోసం చనిపోదాం అనుకుంటున్నాను. లోకం నాకు వద్దా ఆంటీ, ఈరోజు ఇంటికి వెళ్ళేసి నా ఇన్స్టా నేను తీసేస్తాను. కఠినం చేసుకోవద్దు ప్రియ బిడ్డ, హృదయం కఠినం చేసుకోవద్దు. ఇంకా ఎవరన్నా? ఇంకా ఎవరైనా? అంకుల్ ప్రార్థన చేస్తారు. ప్రేమ తండ్రి, జీవముల దేవా, యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతివాన్ చెల్లిస్తున్నాం. ఈ దినము మాకు పీస్ గురించి తండ్రి మరి దాసుల ద్వారా చెప్పబడ్డ లేఖన భాగాన్ని బట్టి స్తోత్రం తండ్రి. తండ్రి, మాకు ఈ లోకంలో మేము మంచి ఫలాలు ఫలించాలని మరి మా కొరకే మీరు వేచిస్తున్నారు ప్రభా. మేము బహుగా ఫలించడం వలన మరి శిష్యులు ఉంటారని చెప్పినారు. ఆ విధంగా మేము జీవించడానికి సహాయం చేయండి. ఒక బ్రదరు, ఒక సిస్టరు, మరి ఇంకొక సిస్టరు, వాళ్ళు ఏదైతే లోకానికి కాదు ప్రభు కొరకు జీవించిన తీర్మానం చేసినారు. వారి తీర్మానము మరి స్ట్రాంగ్గా ఉన్నట్లుగా నీకు శక్తి అనుగ్రహించండి. మరి సిలువ గురించిన వార్త మరి విశ్వసించే వారికి దేవుని శక్తి అని చెప్పినారు. ఆ శక్తి వారి హృదయాల్లో పునరుత్థాన శక్తిని అనుగ్రహించమని మనం చేస్తున్నాను. ఎవరైతే బయటికి చెప్పకుండా హృదయంలో తీర్మానం చేసినారో వారిని కూడా బలపరచమని మనం చేస్తున్నాను. ఎవరైతే హృదయం కఠినం చేసుకున్నారో వారు కూడా తీర్మానం చేసుకొని నీ దగ్గర ఒప్పుదల వచ్చుటకు సహాయం చేయమని నేను చేస్తున్నాను. మరి గ్రూపులలోకి వెళ్తున్నాం ప్రభు, సహాయం చేయండి. మేము నేర్చుకొని మరి మీ కొరకు సాక్షిగా మాదిరికరంగా నీ మహిమ కొరకు బతుకుటకు సహాయం చేయండి. చేయబడ్డ వాక్య పరిచయం దీవించండి. నీ దాసుడు బెంజమిన్ కూడా ఆరోగ్యం దయచేయండి. ఆ విధంగా వచ్చిన వారందరినీ దీవించండి. ఎవరైతే
రక్షణ లేకుంటున్నారో వారు రక్షణ పొంది ఎదుటకు సహాయం చేయండి. రక్షణ పొందిన వారు బాప్సమాకు సిద్ధపరచండి. బాప్సం పొందిన వారు సంపూర్ణమైన సాగిపోవడం సహాయం చేయండి. చేయబడ్డ 4 రోజుల పరిచర్యను దీవించి మయం పొందమని స్తుతిస్తూ, మరి నీ బిడ్డలు వాక్యాన్ని కూడా కంఠస్థం చేయుటకు వారికి మంచి మనసు, మరి జ్ఞాపశక్తి, జ్ఞానం, వివేకాన్ని అనుగ్రహించమని స్తుతిస్తూ వందన చెల్లిస్తూ యేసుమై వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తన యొక్క ప్రేమిస్తూ యేసు కృప పరిశుద్ధ సాహసం ఇక్కడ మనకును లోకం చేయని పరిస్థితులకు ఇప్పుడు ఇలా ప్రసాద తోడైండు గాక. ఆమెన్. ఎవరైతే కాయం తీసుకున్నారో అది